హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు పరిచయం అక్కర్లేని పేరు వీరమాచినేని రామకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, ఆల్వేస్. ఏంటండి మీతో ఇంటర్వ్యూ చేసి మొత్తం అంతా వైరల్ అయిపోయినట్టున్నాను. అంటే నా సబ్జెక్ట్ కాంట్రవర్షియల్ అమ్మా, అందుకని. డెఫినెట్లీ. అయితే కొంతమంది మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో డైట్ రివర్స్ అయ్యింది, ప్రాబ్లమ్స్తో డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు అని చాలామంది డాక్టర్స్ చెప్పారు వీడియోలో, కానీ నాకు కానీ పర్సనల్గా ఫోన్ చేసి. పిచ్చివాగుడమ్మ. దేనికి అంటే రీజన్ ఏంటి? వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేక. పిచ్చివాగుడమ్మ. ఏం జరుగుద్దంటే ఇప్పుడు నువ్వు షుగర్ వచ్చింది అనుకోమ్మా, షుగర్ నుంచి వాళ్ళు బయట తేగలరా? షుగర్ నుంచి ఎవడన్నా టైప్ 2 బయట తేగలరా? నేను 2 కోట్లు సవాల్ చేశాను. ప్రపంచంలో డయాబెటిక్ మందులు ఆపించిన వాళ్ళు ఉన్నారు అలోపతిలో? లేరు కదా. నేను మొదటి రోజు ముందు పెంటకుప్పల పారమని చెప్పాను. హెచ్బిఎన్సీ 15 ఉంది. వాడు తప్పు చేశాడు, అంటే ఎగబడి తింటాము ఆత్రంగా తింటలాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. దాని తర్వాత ఒక స్టేజ్ దాటినాక షుగర్ వచ్చింది. ఇప్పుడు షుగర్ తగ్గాలంటే నేను ముందు పారామీటర్లు పారించాను. నీ పారామీటర్లు ఏంటి? షుగర్లో నార్మల్గా రావాలి, హెచ్బిఎన్సీ తగ్గింది. ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చినా నీ పెచ్చరుడిగా చేయనట్లేదుగా. నేను నీ పోస్ట్ డేట్ ప్రోటోకాల్ ఇస్తున్నా కదా. నువ్వు ఆ తర్వాత తెల్లన్నం తినవు, మారుస్తున్నా కదా సంస్కరణలో. తెల్లన్నం వద్దు, బ్రౌన్ రైస్ తిను, ఒక పూట తిను, ఒక పూట కూరలు లాంటి అట్లా సేమిగా తిను, ఫ్రూట్స్లో 8 దినాలు తిను, మిల్క్ గ్యాప్ ఇవ్వంటున్నాను. నువ్వు ఇదివరకు ఇప్పుడు 5 లీటర్ల నీళ్ళు డైట్లో ఇస్తున్నాను. 5 తర్వాత నేను లైఫ్ స్టైల్లో రెగ్యులర్ 4 లీటర్ల నీళ్ళు ఇమ్మంటున్నాను. నీ D3 ఇదివరకు 5-10 ఉంది, ఇప్పుడు నేను ఫుల్గా పెంచి చూపించా. నీకు 4 నెలలు అలవాటు అయిపోతే ఏమవుతుంది? నీకు ఇవన్నీ నీతో ట్రైనింగ్ చేంజ్ చేసా కదా 3 నెలల్లో. నువ్వు 4 లీటర్లు 5 లీటర్లు తాగిందని ఇప్పుడు 4 లీటర్లు ఈజీగా తాగుతావు కదా. నువ్వు మళ్ళీ రీఫండ్ అయ్యాలి, పెంట రీఫండ్ అయ్యాలి జోలికి వెళ్ళావు కదా. బయటకు వచ్చినాక నేను టైం గ్యాప్ చెబుతున్నాక ఆకలి వేసినప్పుడే తినాలని ఒక రూల్ చెప్తున్నా. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి, ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి, మళ్ళీ ఆకలి వేసే వరకు తినకూడదు. ఇది నేను సిద్ధాంతం నీకు చెబితే ఇప్పుడు నువ్వు కొత్తగా అమలు చేయలేవు. కానీ నీకు డైట్ అనే షుగర్ తగ్గించడం తైలం పెట్టి నేను అలవాటు చేస్తే నా దాంట్లో 2 మీల్ అయ్యాక ఉండేది, 1 మీలే కదా. సో 1 మీల్ నువ్వు 4 నెలలు చేసినాక నువ్వు తర్వాత 1 మీల్ తిని కూడా చాలా కాలం ఉండగలవు కదా. సో పద్ధతి తప్పకుండా నేను పోస్ట్ డేట్ ప్రోటోకాల్ చెబుతున్నా. ఇప్పుడు 170 చెప్తాను. ఎందుకు అవదమ్మా? అసలు ఎంత దురాశగాళ్ళు అంటే, సరే నువ్వు అడిగే డాక్టర్ ఉన్నాడు, కడుపులో నొప్పికి వైద్యం చేస్తాడు. జీవితంలో ఆడు కడుపు నొప్పి రాదా? MBBS ఒకటికి వచ్చింది, నువ్వు మందు ఇచ్చావు. జీవితంలో వస్తే నేను చెప్పేట్టు కొడదామా? ఒకటి జ్వరం వచ్చింది, నువ్వు ట్రీట్మెంట్ ఇచ్చావు, మళ్ళీ జ్వరం వస్తే మళ్ళీ జీవితంలో జ్వరం రాకూడదు చెప్పు. నువ్వు బేరాటిక్ సర్జరీ చేసావు, మళ్ళీ లావ్ అవ్వకూడదు చెప్పు. నువ్వు స్టంట్ వేసావు, మళ్ళీ స్టంట్ వేయకూడదు చెప్పు. నువ్వు చేస్తావయ్యి? అసలు కుదురుతుందా? నువ్వు డాక్టర్ నువ్వేం చేస్తావు? ఒకటి నీ దగ్గర కడుపులో నొప్పి వచ్చాడమ్మా, ఏం చేస్తాడంటే రోడ్డు పక్కన బజ్జీలు తినాలి అలవాటు ఉంది ఆడికి. నువ్వు మానవయ్య అని చెప్పి మందు ఇచ్చావు నొప్పి తగ్గడానికి, ఆడు మానేశాడు. మళ్ళీ బజ్జీలు తింటే మళ్ళీ వస్తుంది కదా. అదేంటి ఈడెవడో పనికిమాల డాక్టర్, ఈడు సవర్ డాక్టర్ అంటే నువ్వు పడతావా? అతని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఒక లైఫ్ స్టైల్ చెబుతా. 2 సార్లు తినమంట చాలు, మధ్యలో ఇలా ఉండమని చెబుతా. మిల్క్ గ్యాప్తో ఒక ఇంటర్మీడియట్ ఫాస్ట్ అన్నట్టు ప్రోటోకాల్. ఇవన్నీ తిను. ఆ పంచదార తినకపోతే బెల్లం తినని చెబుతా. కుదరదు నేను పంచదార కూల్ డ్రింక్ తాగుతా, బీరు తాగుతా, బిర్యానీ తింటా, 2 తింటా, అర్ధరాత్రి 2 తింటా అన్నావు అనుకో, నువ్వే అనిపిస్తావు. అసలమ్మా ఒక డైట్గానే ఏదైనా ప్రోగ్రాము ఒక 3 నెలలు చేసావనుకో, నువ్వు ఒక 50 కిలో 100 కిలోలు తగ్గావనుకో, అంటే నువ్వు జీవితాంతం నువ్వు ఏ పందిలాగా ఏం ఎచ్చలవిడిగా ప్రవర్తించినా కొన్ని పెరగని వ్యవస్థ ఉంటుందా? అంటే అలా అయితే ఏ అంబానీ కొడుకు దేశంలో పడిన పంటలను ఆడి తినేస్తాడుగా, మనకు దక్కుతాయి అంటే 3 నెలలు డైట్ చేస్తాడు. అలాంటి సిస్టమ్ ఉంటుందా? ప్రకృతిలో పనిష్మెంట్ ఉండదా? నువ్వు 170 స్పీడ్లో వెళ్ళా కూడా పడ్డావు, బండి మీద వెళ్తా. ఇప్పుడు నేనేమన్నాను, తగ్గినాక నేను బాగు చేసిన తర్వాత 70లో వెళ్ళంటున్నా, కుదర నేను 170లో మేసం మీద అయితే ఎందుకు పడకూడదు చెప్పు. వీఆర్కే డైట్ చేసిన తర్వాత వాడి ఇంటి దగ్గర ఉంటాడు, జవచేపలు ఉన్నా పర్లా, నేను కార్బోహైడ్రేట్ తినద్దని చెప్పట్లా. నువ్వు కడుపు నిండే వరకు తిను బిర్యానీ అని చెప్తాను తర్వాత సిద్ధాంతం. నేను బిర్యానీ తినద్దని చెప్పట్లా. అంత తిన్నావు కదా ఆపేలే అంట. కాదు కుదరదు, దాంతోపాటు 2 థమ్సప్లు తాగుతా, దాని తర్వాత 3 ఐస్ క్రీమ్లు తింటా అన్నావు అనుకో, నీకు ఖచ్చితంగా ఒళ్ళు రాదని ఎందుకు అనుకుంటున్నావు? మానవ సహజమైన నీకు వర్తించిన ఏ అల్లోపతి డాక్టర్కి, ఏ ఆయుర్వేద డాక్టర్ ప్రపంచంలో మానవ జాతికి వర్తించని వీఆర్కే వర్తించని ఎందుకు అనుకుంటున్నావు? మళ్ళీ తిరిగి వచ్చింది అనుకో, ఉదాహరణ చెప్తున్నాను. నీకు 10 ఏళ్ల నుంచి మీ చుట్టాలకు ఒక ఆయనకి షుగర్ ఉందమ్మా, నేను మందులు పెంటకుప్పల పారని చేశా, 1 సంవత్సరం తిరిగి వచ్చింది, మళ్ళీ జీవితాంతం తగ్గించి నీ ముష్టి మందులు ఎందుకు? మళ్ళీ డైట్ చేసుకుంటాడు. నువ్వు బెంజ్ కారు కొనుక్కున్న లాసే 10 కోట్లు అయింది, సర్వీస్ పంపా అంటే ఒక కంట్రోల్ ఉండవా? ఇప్పుడు మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడు కదా, సినిమా హీరోలు కూడా చాలామంది అందంగా ఉంటారు. మహేష్ బాబు ఎందుకు అందంగా ఉన్నాడు? నీకు నాకులాగా లోగలో రోడ్ల పక్కల గడ్డి తిండు, బిర్యానీలు బేకడు, పైగా 3-4 గంటలు పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్ చేస్తాడు ఆయన, అందుకని అంత అందంగా ఉంటాడు. మెయింటైన్ చేసుకున్న దోలు తీరిపోద్ది అన్నాడు ఇదేంటో. ఆ దోలు తీరేటట్టు నిరంతరం మెయింటెనెన్స్ ఉన్నాడికే ఉంటుంది. అయినా నువ్వు కష్టపడకుండా ఫలితం అనుభవించేద్దాం అనుకుంటావా? అంటే 2 నెలలు డైట్ చేసేస్తే చచ్చిపోయే వరకు పందిలాగా ఎట్టదన్నా తిరిగి రాకూడదా? సచిన్ టెండూల్కర్ కొట్టిన సెంచరీ గురించి మాట్లాడతావా? సచిన్ టెండూల్కర్ కొట్టిన డకౌట్ల గురించి అతను గొప్పతనం మాట్లాడతావా? సెంచరీల గురించి, చైతన్య కాలేజీ తెచ్చిపెట్టిన 1 ర్యాంకుల గురించి మాట్లాడతావా? లేకపోతే 0-0 తప్పినట్టు గురించి మాట్లాడతావా? ఒక విజయాన్ని కొలిచేది అది. నేను ఒక 100 కిలోలు అండి
150 కిలోలు తగ్గించగలుగుతున్నా. ఆ తర్వాత విచ్చలవిడిగా తిననాడు బాగుపడతాడు. విచ్చలవిడుకున్నాడు. ఒక స్కూల్లో మన పిల్లలు ఇద్దరు, నువ్వు మీ సిస్టరే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీతో ఎంతమంది క్లాస్మేట్స్ ఉన్నారు 10th చదివిన వాళ్ళు, అందరూ నీలాగా డాక్టర్లు అయ్యారా? నీకంటే ఎక్కువ డాక్టర్లు లేని వాళ్ళు ఉంటారు, ఎందుకు పని బరిద్రోలు ఉంటారు. మీరందరూ చదివింది ఒకే స్కూల్గా అంటే అది అక్కడ ఉంటుందా? మనిషి స్వభావం మారుతుంది. అంటే వాడు ఇంటికి ఆత్రంగా తింటే అది నా తప్ప, తినద్దని నేను చెప్తాను. అంటే ఇది కాబట్టి నాది ఫెయిల్యూర్. మరి నీది? ఒకసారి జ్వరం వచ్చింది, జీవితంలో జ్వరం రాకూడదంటే జ్వరం వస్తుంది కదా, జ్వరం వచ్చే పని చేస్తే వస్తుంది కదా, ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఉంటుంది కదా. కరెక్ట్. అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.